జంఘ అనే ఒక దైత్యుడు అసురుడు తను మహాఘోర తపస్సు చేశాడు. ఎవరిని స్తోత్రిస్తూ తపస్సు చేశాడంటే పార్వతీ అమ్మవారిని. పార్వతీ అమ్మవారిని తపస్సు చేయగా అమ్మవారు వస్తుంది. అమ్మవారు ఏం కావాలి ఆయన అడిగితే అమ్మవారి అనుగ్రహంతో ఈయనకు మరణాన్ని కల్పాంతం వరకు నాకు మరణం అనేది కాకూడదు అని చెప్పేసి అడుగుతాడు అసురుడు. చింత అని చెప్పేసి అసురుడు. ఆ అసురుడు కల్పాంతం వరకు మరణమే కాకూడదు అని చెప్పేసి ప్రార్థిస్తాడు. తర్వాత శూద్రుడు అవుతాడు. శూద్రుడిగా ఈ రామరాజ్యంలో పుడతాడు. ఒక శూద్రుడు తాను తపస్సు చేయడానికి అర్హుడే కాదు, అయినా తపస్సు చేయడానికి ఆయనను సంహరిస్తాడు. వాడు ఎందుకు సంహరించాలండి? శూద్రుడు అని చెప్పేసి సంహరించాడా? లేదు. శూద్రుడైతే విదురుడు కూడా శూద్రుడే కదా. ఆయన చెప్పాడా? ఆయన కూడా తపస్సు చేశాడు కదా. ఆయన భాషకి వారు చేసినటువంటి తపస్సులు ఎలా ఉన్నాయి, వారు చేయాల్సినటువంటి వాళ్ళు చేస్తే భగవంతుడు అనుగ్రహించాడే. శబరి ఉందా? గుహడున్నాడా? వాళ్ళందరూ శూద్రుడు కాదా? శూద్రుడు కాబట్టి పక్షి జగాయి ఉన్నాడు కదా, వాళ్ళు కూడా అనుగ్రహించాడు కదా. మరి ఈ శూద్రుడికి ఎందుకు స్వామి రామచంద్ర వారు స్మరించాడు అని అంటే ఆయన తపస్సు చేసేది ఎందుకు కొరకు అంటే నేను రుద్ర పదవిని పొందాలి, శివుడి స్థానం నాకు రావాలి. ఎందుకు? ఇంకా ఉదమైనటువంటి పదం ఎందుకు అనంటే పార్వతమ్మని నా వశం చేసుకోవాలి, పార్వతమ్మని నేను స్వీకరించాలి. అందుకు రుద్ర పదవియే కావాలి. ఆ రుద్ర పదవి కోసం నేను తపస్సు చేయాలి. కొడక నా కొడుకు కాదు, నా మనవడు, తాతకు మనవడి పైన ఎంత ప్రేమ ఉంటుందండి. నా మనవడికి నేను ఇచ్చినటువంటి ఒక స్థానం ఆ రుద్ర పదవి శివుడికి, ఆ పదవి రాకుంటావా? నా మనవరాలని స్వీకరించాలని చూస్తావా? ఇటువంటి బుద్ధి ఎవరికి రాకూడదు అని చెప్పేసి రాముడు ఆయన సంహరించాడే. కానీ ఆ రాముడు వారు ఆయన శూద్రుడు అని చెప్పేసి సంహరించలేదు. శూద్రుడు వాళ్ళు భక్తులు, వాళ్ళ కళ్ళవరణలు వృధాలందరూ ఇలానే ఏ బ్రాహ్మణులందరూ మమ్మల్ని దూరం పెట్టేస్తారండి, మమ్మల్ని ముట్టనీయరు, దూరం పెడతారు. అందుకనేసి మేము వెళ్ళామండి గుడికి గోపురాలు, అందుకనేసి మా దేవుడి పైన నమ్మకం లేదండి, ఇలా మాట్లాడతారు. అలా లేదండి. ఎవరి ధర్మం ఏటువంటిది వాళ్ళ పరిపాలించాల్సింది. బ్రాహ్మణుడు మాంసాహారం స్వీకరించకూడదని చెప్పేసి ఉంది, స్వీకరించకూడదు. క్షత్రియుడు స్వీకరించవచ్చు. వాళ్ళు తినొచ్చు, మేము తినకూడదు. ఎందుకు? మేము కూడా తింటామని బ్రాహ్మణులు అంటే తప్పు కదా. బ్రాహ్మణుడికి